హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనకి దేవి హోమ్ ఫుడ్స్ నుంచి పికిల్స్ అండ్ అలాగే స్వీట్స్ వచ్చినాయి అనమాట. నేను నిన్నే ఆర్డర్ పెట్టుకున్నాను. సో టుడే మార్నింగ్ కల్లా నాకు డెలివరీ అయితే వచ్చింది. సో తను ఇప్పుడే స్టార్ట్ చేసింది అనమాట. చిన్న బిజినెస్ తనది. తన హస్బెండ్ ఏదో వర్క్ చేస్తారు అంట. సో తను ఒక్కతే ఇంట్లో ఓన్ గా మసాలాలు స్వీట్స్ అన్ని కూడా తను ఓన్ గానే ప్రిపేర్ చేసుకుంటది. సో నాకైతే చెప్పింది, అక్క మీరు టేస్ట్ చేసి మీకు నిజంగా నచ్చితేనే నాకు రివ్యూ ఇవ్వండి, లేదంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మీకు ఎలా అనిపిస్తే అలానే చెప్పండి జెన్యూన్ గా అని చెప్పింది. సో నేను అందుకే తన దగ్గర ఆర్డర్ అయితే పెట్టుకున్నాను, పికిల్స్ అండ్ అలాగే స్వీట్స్. సో చాలా మంది అయితే నాకు మెయిల్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ వాళ్ళందరూ ఫేమస్ అయ్యే ఉన్నారు, వాళ్ళది ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది, మాది చిన్న చిన్న బిజినెస్లు కదా, మాకు ప్రమోట్ చేయండి అని చెప్పి అయితే అడుగుతున్నారు. మీ పికిల్స్ బాగున్నాయి అంటే నేను జెన్యూన్ గా మీకు రివ్యూ అనేది ఇస్తాను. ఎవరైనా సరే, చిన్న వాళ్ళైనా కొత్తగా స్టార్ట్ చేసిన ఎవరికైనా నేను రివ్యూ అనేది చేస్తాను. సో మీరేమి అలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. పెద్దగా ఉండే వాళ్ళకి నేను రివ్యూస్ ఇస్తాను, లేకపోతే వాళ్ళది ప్రమోట్ చేస్తానని నేను ఎవరికి ప్రమోట్ చెయ్యను. నాకు జెన్యూన్ గా పికిల్స్ నచ్చాయి అంటే కంపల్సరీ నేను హానెస్ట్ గా రివ్యూ అనేది ఇస్తాను. సో ఫస్ట్ అయితే చూద్దాము. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలంటే, మార్నింగ్ డెలివరీ రాగానే ఇక్కడ మీరు చూడండి, మా పెద్ద బాబు సిజర్ తీసేసుకొని టక్క 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 పొడి చేశాడు అనమాట. సో దీంట్లో నుంచి ఆయిల్ అయితే లీక్ అయింది. ఏ పికిల్ డ్యామేజ్ అయింది అనేది నేను ఇప్పుడు చూడాలి. ఫస్ట్ అయితే అదే నేను మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్యాకేజ్ ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇదిగో చూడండి, ఇది డ్యామేజ్ అయితే ఏం రాలేదు. మా బుడ్డోడు ఇట్లా సిజర్తో హోల్స్ పెట్టాడని చెప్పాను కదా, సో ఇక్కడైతే ఒక హోల్ పడిపోయింది. క్లియర్గా చూడండి. తనైతే ప్యాకేజింగ్ మంచిగానే చేసి పంపించింది. ఇది ఓకే, ఇది మంచిగానే ఉంది. సో ఇవి వచ్చేసి స్వీట్స్ అన్నమాట మనకి. దేవి హోమ్ ఫుడ్స్, మీరు ఇక్కడ తన లోగో అండ్ అలాగే తన నంబర్ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ ఓపెన్ చేద్దాం, చేసుకోవచ్చు. సో మనకి డబుల్ ప్యాకేజింగ్ చేశారనమాట. చూడండి, డబల్ కూడా కాదు, ట్రిపుల్ ప్యాకేజింగ్. ఎలాంటి లీకేజ్ కూడా లేదు దీంట్లో, మీరు చూసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎంత ఉండాలో అంతే ఉంది, ఎక్కువ ఆయిల్ అయితే లేదు. అండ్ మసాలా ఎక్కువగా కనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. ఇది వచ్చేసి మటన్ గోంగూర అనమాట. ఇది చికెన్ బోన్ పికిల్ అనమాట. మనకి ఇది వచ్చేసి చికెన్ బోన్ పికిల్ అనమాట. మీరు చూసుకోవచ్చు, మసాలా కానీ ఆయిల్ కూడా ఎంత ఉండాలో అంతే ఉంది. దీని స్మెల్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ చికెన్ బోన్ పికిల్. ఇదే మా వాడు ఘనకార్యం చేసిన ప్యాకెట్. మనకి చికెన్ బోన్లెస్ పికిల్ అనమాట. ఆయిల్ అంతా పోయింది కదా, ఆయిల్ అంతా లీకేజ్ అయిపోయింది మా వాడి చేసిన ఘనకార్యం వల్ల. సో నా ఇట్స్ టైమ్ టు టేస్ట్ అనమాట. నేనైతే ఫస్ట్ నాకు చికెన్ బోన్లెస్ పికిల్తో స్టార్ట్ చేయాలని ఉంది. చికెన్ బోన్లెస్ పికిల్తో అయితే స్టార్ట్ చేస్తాను. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది, తినేయాలనిపిస్తుంది. కాలిపోతుంది చేతిలో. అసలు ఎంత ఎమ్మీగా ఉందో, చాలా ఫ్రెష్గా ఉంది తింటుంటే. అది నేను చూసిన ఇంతకు ముందు నేను అలైకే చిట్టు పికిల్స్ మెన్ని ఇంటి రుచులు డిపి ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేశాను కదా. సో వాళ్ళెవరూ కూడా గార్లిక్ చున్నులపాయలు ఎవరు ఇట్లా యాడ్ చేయలేదు. ఇది అసలు తింటుంటే పండు కింద పడితే ఎంత ఎమ్మీగా ఉందంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, తిన దగ్గర 1/2 kg పికిల్ కూడా 450 రూపీస్, జస్ట్ 450. మీరు చూసుకుంటే చికెన్ బోన్ వచ్చేసి 450 ఉంటుంది, చికెన్ బోన్లెస్ వచ్చేసి 550 ఉంటుంది. ఇంత తక్కువ ప్రైజెస్కి ఇంత క్వాలిటీగా ఇచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ దేవి గారు. నాకైతే చికెన్ బోన్లెస్ పికిల్ బాగా నచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ పీస్ కూడా ఎంత ఉడకాలి అంటే అంతే బాయిల్ అయిందనమాట. అటు హార్డ్గా లేదు, ఇటు సాఫ్ట్గా లేదు. చాలా బాగుంది టేస్ట్ అయితే. సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు ఇలాంటి పికిల్స్ తిని ఎన్ని రోజులు అవుతుందో. సాల్ట్ కానీ స్పైసెస్ కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. తింటే నాకు నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తుంది, మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి. అండ్ స్పైసెస్ కానీ అండ్ మసాలా కూడా హోమ్ మేడ్ మసాలానే నాకు ఆల్రెడీ చెప్పింది. నేనంతా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ ఆ మసాలా ఫ్లేవర్ తగులుతుంది అని చెప్పాను కదా. ఈ గార్లిక్ పీసెస్ అనేవి కూడా చాలా బాగున్నాయి. పంటి కింద తగిలితే నాకు ఫస్ట్ బైట్కి అదే తగిలింది. చాలా బాగుంది.
అదేంటో పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి తిన్న ఫుడ్ కంటే కూడా రోడ్ సైడ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉండిద్ది అంటారు కదా. సేమ్ తిను కొత్తగా స్టార్ట్ చేసింది అండ్ తిన దగ్గర ప్రైజెస్ కూడా చాలా తక్కువ. చిన్న బిజినెస్ తిన్నది. జస్ట్ బల్క్ లో కాకుండా కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకుంటది. ఫ్రెష్ ఆర్డర్స్ అప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. సో తిన దగ్గర అయితే పికిల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ నేను బోన్ పికిల్ అండ్ అలాగే మటన్ గోంగూర పికిల్ పంపించింది కదా, సో అది కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడైతే మనము చికెన్ బోన్ పికిల్ అనమాట. చికెన్ బోన్లెస్ పికిల్కి చికెన్ బోన్ పికిల్కి చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్. చికెన్ బోన్ పికిల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు పీస్ చూద్దాం. పీస్ కూడా ఎంత కుక్ అవ్వాలో అంతే కుక్ అయింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంది. చికెన్ బోన్ పికిల్ కూడా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు మటన్ గోంగూర నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు దాకా. మటన్ గోంగూర పికిల్ అనేది నేను ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి మటన్ గోంగూర ఎంత బాగుందంటే ఆ గోంగూర ఫ్లేవర్ అనేది తింటే నోటికి మనకి అది తెలుస్తుంది. అండ్ మటన్ నార్మల్గానే హార్డ్గా ఉంటుంది కదా, మనకి పికిల్లో ఏంటంటే ఎంతవరకు కుక్ అవ్వాలో పీస్ అంతే కుక్ అయింది. చాలా అంటే చాలా బాగుంది మటన్ గోంగూర పికిల్ కూడా. కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఎక్కువ నచ్చిందంటే చికెన్ బోన్లెస్ పికిల్ అనమాట. నా ఫేవరెట్ అయిపోయింది. ఎంత బాగుందో టేస్ట్. అండ్ మటన్ గోంగూర మటన్ లవర్స్కి అయితే ఇంకా ఇచ్చి పడేసింది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అదర్ యూట్యూబ్ ఛానల్స్ తో కంపేర్ చేస్తే తిన దగ్గర ప్రైజెస్ తక్కువ ఉన్నాయి, తక్కువ క్వాంటిటీలో దొరుకుతుంది. అండ్ 450కి హాఫ్ కేజీ వస్తుందంటే బయట కంపేర్ చేస్తే బెటరే కదా. బయట 1000 అలా పడుతుంది మనకి చూసుకుంటే. ఆల్రెడీ ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్ లో నేను చెప్పాను ఎంత పడింది ఏంటి అనేది కూడా. అండ్ టేస్టెస్ కూడా రివ్యూస్ ఇచ్చాను కదా. వాటితో కంపేర్ చేస్తే వాటికి 100 కాదు 1000 టైమ్స్ బెటరు. అంత బాగున్నాయి పికిల్స్ అనేవి. నేను నమ్మలేదు తను చెప్పినప్పుడు ఇంత బాగుంటాయా నిజంగానే ఇంతలా చెప్తుంది అంటే. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా సరిగా లేదు అండ్ ప్రమోషన్ కూడా ఏం లేదు. ఏమో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా. వచ్చినప్పుడు కూడా టేస్ట్ చేసేంత వరకు నాకు ఇంత బాగుండిద్ది అనేది తెలీదు. చాలా అంటే చాలా బాగుంది. మటన్ గోంగూర పికిల్ కూడా సూపర్ ఉంది. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే అలెక్కి చిట్టే పికిల్స్ దగ్గర నేను హాఫ్ కేజీ 1000 పెట్టి తీసుకున్నాను కదా. ఆ హాఫ్ కేజీకి పెట్టిన మనీ ఇక్కడ మీరు పెడితే 1 కేజీ పికిల్ వచ్చింది మీకు విత్ క్వాలిటీ అండ్ హైజీన్. అండ్ టేస్ట్ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు ఇంత పికిల్స్ కూడా ఇంత బాగా పెడతారని నాకు ఇప్పుడే తెలుసు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి స్వీట్స్ కూడా పంపించింది. నెక్స్ట్ నేను వాటిని కూడా ట్రై చేస్తాను. థ్యాంక్స్ దేవి గారు ఇంత మంచి పికిల్స్ పంపించినందుకు. మనీ పోయినా కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది చాలు. మనం ఎంత మనీ ఇచ్చి పట్టినా అలాంటి సాటిస్ఫాక్షన్ అనేది కొంతమంది పికిల్స్ దగ్గర దొరుకుతుంది. సో నాకైతే ఇప్పుడు దేవిక దగ్గర చాలా అంటే చాలా బాగా నచ్చినాయి పికిల్స్. ఒకసారి మీరు కూడా ఆర్డర్ చేసుకొని నేను చెప్పింది మీరు రాంగ్ అయితే నాకే వచ్చి మీరు కమెంట్లో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే అంత అంటే అంత బాగున్నాయి. ఆయిల్ కానీ మసాలాలు కానీ ఎంత లిమిట్ లో ఉండాలో పికిల్కి ఎంత సరిపోలో అంతే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది నాకు. అండ్ ఈ పికిల్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే కమెంట్స్ లో డిస్క్రిప్షన్ లో వాళ్ళ నంబర్ మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత ఎందుకు ఇప్పటిదాకా ఈ పికిల్స్ టేస్ట్ చేయలేదు అని చెప్పి అనుకుంటారు. నేనైతే సేమ్ అదే ఫీలింగ్ ఉండే నాకు. జెన్యున్ గా చెప్తున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది. సో చిన్న బిజినెస్ తనది. సో హౌస్ వైఫ్ తను సింగిల్ హ్యాండ్ తో తనే చేసుకుంటారంట ఇవన్నీ కూడా. నాకు క్లియర్ గా చెప్పింది అక్క నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. అలాంటి చిన్న బిజినెస్ వాళ్ళ చాలా మంది ఉన్నారు, నేనే కాదు. వాళ్ళందరినీ కూడా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పైతే తను అడిగింది. చిన్న బిజినెస్ వాళ్ళకి నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఎవరున్నా సరే నాకైతే కాంటాక్ట్ అవ్వండి. సో నేను జెన్యున్ గా రివ్యూ అనేది ఇస్తాను. మీ పికిల్ టేస్ట్ చేసి పికిల్స్ ఆర్ స్వీట్స్ ఆర్ స్నాక్స్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే. సో తనకి సపోర్ట్ చేద్దాం. సో తన వాట్సాప్ నెంబర్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, కమెంట్స్ లో డిస్క్రిప్షన్ లో నేనైతే మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఓకే. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా పికిల్స్ నేను ట్రై చేయాలి అంటే నాకు కమెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను ఆ పికిల్స్ తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ అలాగే ఇప్పటిదాకా మీరు ఏ పికిల్ ని టేస్ట్ చేశారో అండ్ ఎవరి దగ్గర నుంచి మీరు ఆర్డర్ చేసుకొని పికిల్ టేస్ట్ చేశారో ఆ పికిల్ నేమ్ కమెంట్ చేయండి. ఇది వచ్చేసి రాగుండలు అనమాట. సో చూసారు కదా, పైన కనిపిస్తుంది మనకి. బాక్స్ ఓపెన్ చేయగానే గీ స్మెల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. దిస్ ఈజ్ రాగి లడ్డు. ఎంత బాగుందంటే టేస్ట్. ఆ గీ స్మెల్ తింటే తెలుస్తుంది మనకి. అండ్ ఇంకొకటి దీంట్లో నట్స్ కూడా యూజ్ చేసింది. క్యాషూ నట్స్ అండ్ అలాగే డేట్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ పంట కింద పడితే అవి తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది.
సో మీరు ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి సున్నుండలు అనమాట. అసలు పట్టుకుంటేనే గీ అంటుతుంది మన చేతుల నిండా. చాలా బాగుంది స్మెల్ కూడా చూడటానికి. నాకు ఏదైనా నచ్చిన స్వీట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ స్మెల్ చూసి తినే అలవాటు అయితే నాకు బాగుంది. దాన్ని మీరు తప్పుగా తీసుకోవద్దు. ఫుడ్ని తినే ఫుడ్ని స్మెల్ చూడకూడదు అది ఇదే మీరు కామెంట్స్ పెడతారు నాకు తెలుసు. బట్ నాకు అలానే ఇష్టం, నేను అలానే తింటా. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది. మనం నార్మల్ గా సున్నుండలు తింటాం, దాంట్లో డేట్స్ కానీ క్యాషూ నట్స్ కానీ లేదా బాదం కానీ ఎప్పుడైనా చూసారా మీరు? జస్ట్ పైన టాపింగ్ కి ఒక క్యాషూ నట్ యాడ్ చేస్తారు. బట్ దీన్ని ఏంటంటే మేకింగ్ లోనే డేట్స్ అవన్నీ కూడా యాడ్ చేసింది. అవి పంటి కింద పడుతుంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ప్యూర్ గీతో చేసినట్టున్నారు. గీ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. తింటంటే ఆ స్మెల్ తెలుస్తుంది బాగా. సూపర్ ఉంది. నాకైతే సున్నుండ కూడా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి రవ్వుండలు అనమాట మనకి ఇవి. సో దీని టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో నువ్వులు అవన్నీ యాడ్ చేశారు దీంట్లో కూడా. నేను దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇది మనకి ఆ నువ్వుల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఈ రవ్వుండల్లో. తను నువ్వులు వేసి చేస్తారు కదా, తినేటప్పుడు పంట కింద ఆ నువ్వులు తగులుతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. బట్ నాకు ఎక్కువ నచ్చిందంటే సున్నుండలు. అందుకని నేను ఎప్పుడు అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సున్నుండలు అయితే ఎప్పుడు తినలేదు. డేట్స్ వేసి సున్నుండలు మేక్ చేసింది కూడా నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ దేవిక, నాకు స్వీట్స్ అండ్ అలాగే ఇంత మంచి పికిల్స్ ని పంపించినందుకు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే మీరు కూడా బై చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే కమెంట్స్ లో డిస్క్రిప్షన్ లో తన నంబర్ ఇచ్చాను, మీరు చక్కగా వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మీకు టేస్ట్ నచ్చితే కంపల్సరీ నాకు వచ్చి చెప్పండి కమెంట్స్ లో టేస్ట్ ఎలా ఉంది అనేది. ఓకేనా? బై బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.